అనంతపురంలోని ఓ పెట్రోల్ బంకులో ఘరానా మోసం వెలుగు చూసింది. సోమలదొడ్డి సమీపంలోని ఓ పెట్రోల్ బంకులో ఇంటిగ్రేటెడ్ చిప్ ను అమర్చి వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో లీగల్ మెట్రాలజీ విజిలెన్స్ అధికారులు ఆ పెట్రోల్ బంకులో తనిఖీలు చేశారు. 10 లీటర్ల డీజిల్ కు కేవలం 9 లీటర్లే వాహనదారులకు పోస్తున్నట్లు గుర్తించారు. ఇలా ప్రతిరోజు దాదాపు 150 లీటర్ల డీజిల్ ను బంకు యాజమాన్యం స్వాహా చేస్తుంది అని అధికారులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఈ పెట్రోల్ పంపుల్ని ఇన్స్పెక్ట్ చేసి సీల్ చేస్తారండి. అయితే ఏదైతే బోర్డు మేము గమనించామో ట్యాంపర్ అయింది అని, అది దానికి సీల్ ఇంటాక్ట్ ఉంది. అంటే పోయిన సంవత్సరం ఏదైతే వేశారో లీగల్ మెట్రాలజీ వాళ్ళు ఇంటాక్ట్ ఉంది. అయినా కూడా ఆ సీల్ ఇంటాక్ట్ ఉన్నా కూడా ఈ మదర్ బోర్డు ట్యాంపర్ చేసి దీంట్లో చిప్ పెట్టారండి. పెట్టేసి దీన్ని వీడు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారంటే, ఏదైతే స్విచ్ బోర్డు ఉంటుందో దీనికి ఆ స్విచ్ కనెక్షన్ పెట్టుకున్నానండి. వాడు లారీ వచ్చింది, వాడి ఫ్యూయల్ వేయాలంటే వాడు ఆ స్విచ్ ఆన్ చేసి ఫ్యూయల్ వేస్తే ప్రతి 5 లీటర్లకు 1 లీటర్ హాఫ్ లీటర్ అండి, ప్రతి 10 లీటర్లకు 1 లీటరు. మనము 10 లీటర్లకు 1 లీటర్ ప్రకారం వేసుకుంటే అక్రమంగా వాడు ఎన్ని లీటర్లు వాడు దోచేశాడు అంటే ప్రజల నుంచి 2,80,798 అండి. దాన్ని మనము మనీలో కౌంట్ చేస్తే 1 లీటర్ 99 రూపాయలు వేసుకున్నా కూడా 2,77,99,800 రూపాయలు అక్రమంగా ఇప్పటివరకు సంపాదించాడండి. ఎవడైతే ఆ బాయ్ ఉంటాడో ఫిల్లింగ్ బాయ్, వాడు ఏం చేస్తాడంటే ఈ పంపు దగ్గరికే పిలుస్తాడండి, ట్యాంపర్ అయిన పంపు దగ్గరికే పిలుస్తాడు రండి అని. అక్కడికి వెళ్ళకూడదు, మన పక్క పంపులో వేయించుకోవాలండి. అనుమానం వస్తే అధికారులు కంప్లైంట్ చేయడమే అండి. ఇంత మంచి మనం ఏం చేయలేము. అయితే ఈ రోజు నుంచి లీగల్ మెట్రాలజీ వాళ్ళు మేము ప్రతి ఒక్క ఫ్యూయల్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ చేసి ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా రేపటి నుంచి దాడులు చేస్తామండి. ఇది హైదరాబాద్లో ఒక ముఠా ఉన్నట్లుంది, అది ఎంక్వైరీ చేయాలా, ఇన్వెస్టిగేషన్ చేయాలా. వాళ్ళని పిలిపించుకొని వేశారు. మాకున్న సమాచారము ఏదైతే ఈ ట్యాంపర్ చేసి చిప్ పెట్టాడో 1,50,000 ఛార్జ్ చేస్తారంటండి. 1,50,000 ఒక్కో దానికి. ఇది హైలీ టెక్నికల్ పీపులే చేయగలుగుతారని అందరు చేయలేరు. రేపటి నుంచి దీనిపైన కంటిన్యూగా దాడులు అయితే కొనసాగిస్తాం.